జిల్లా ముమ్మడివరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యాలయంలో ముమ్మడివరం మాజీ మార్కెటింగ్ చైర్పర్సన్ గోలకోటి దొరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, రాష్ట్రమాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, టీడీపీ నాయకులు గుత్తల సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు చెల్లి వివేకానంద గారు, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు గుత్తల సాయి గారు. కాబట్టి ఆయనకి మన ఘనమైన జన్మదిన అభినందనలు తెలియజేస్తూ ఆయనకి మరింత ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించాలి. దానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు, అందరూ కూడా వాళ్ళందరూ ఆయనకి సహకరించి ఈ రాష్ట్రాన్ని ముందు పదవిలో తీసుకెళ్తారని చెప్పి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద గారికి, మరి ఈ యొక్క కార్యక్రమం చేసిన చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పత్రికా విలేకరులు అందరికీ కూడా పత్రికా నాయకులు నమస్కారాలు. మరి ఈ రోజు నిజంగా ఒక అదృష్టం మనకి, ఎందుకంటే ఒక పండుగ రోజు, ఈరోజు ఒక మహనీయుని యొక్క జయంతోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఎక్కడ ఒక 100 కోట్లు ఉంటారు ఇటువంటి. ఆరో ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అరుదు. వీరు మరి రాష్ట్రం కోసం లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం ఆవర్తించిన వ్యక్తి లేదు. మరి అటువంటి వ్యక్తి యొక్క ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఇక్కడ మనం జరుపుకోవటం మన నియోజకవర్గంలో మరి మనం అదృష్టంగా భావిస్తూ, మరి అదేవిధంగా పెద్దలు చెప్పారు, ఈ రోజున ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితి మరి మెరుగుపడుతుందంటే ఈ సంవత్సరాల నుంచి కూడా అది కేవలం నారా చంద్రబాబు గారి యొక్క తెలివితేటలు. ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు వచ్చారు తప్ప ఈ రోజు వరకు కూడా రాష్ట్రాన్ని మరి బలపరిచే రాష్ట్రోపేతానికి మరి చేసిన వ్యక్తులు. శ్రీకాకుళం జిల్లా సోంపేట